తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగూరు మురళీకృష్ణారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తిరుపతి టీపీ ఏరియాలోని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1000 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, మాజీ డైరెక్టర్ మునిరామయ్య, గంగమ్మ గుడి మాజీ బోర్డు మెంబర్లు గంజి సుధాకర్ రెడ్డి, దేవా, సూర్యనారాయణ రెడ్డి హాజరై అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం పులిగూరు మురళీకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఇందులో భాగంగా పేద ప్రజలకు అన్నదానం చేసే అవకాశం తమకు లభించిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పులిగూరు మురళి, యువసేన నాయకులు కన్నయ్య, రాజా, విజయ్, శంకర్, ఉమాపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు మా మిత్రుడు మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పులిగూరు మురళీకృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కోనేటి కట్టకాడ బ్యాంక్ దగ్గర అన్నదానం చేస్తున్నాం. పేదలకు అన్నదానం చేయడం, పేదలకు ఏది కావాలన్నా చేయడం పులిగూరు మురళీకృష్ణారెడ్డి గారికి చాలా అలవాటు. దానివల్లనే దాంట్లో మేము వచ్చి కృష్ణ యాదవ్, కృష్ణ యాదవ్, మునిశేఖర్, మునిరామయ్య, అలాగే గంజి సుధాకర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులకి పులిగూరు మురళీకృష్ణారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులకి కలియుగ వెంకటేశ్వర స్వామి, తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, అన్నదానం చేసే ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంకా కూడా ఎన్నో పుట్టినరోజు పండుగలు ఆనందంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.